లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో సార్ నా 5 years రిలేషన్షిప్ పెళ్లి వరకు వచ్చి మా ఇంట్లో చెప్పిన తర్వాత అబ్బాయి వదిలేశాడు సార్. ఒక 6 months నేను ట్రై చేశాను చెప్పడానికి. తర్వాత తెలిసిందంటే అబ్బాయి నన్ను ఆల్మోస్ట్ 1 year నుంచి చీట్ చేస్తున్నాడు. సో కానీ మా ఇంట్లో చెప్పమన్న తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 14 kgs లూజ్ అయ్యాను సార్ దానివల్ల. ఇన్ ద గ్యాప్ ఆఫ్ 6 months ఓన్లీ. ఓన్లీ లవ్ ఆఫ్ మై లైఫ్. బట్ అది వెళ్ళిపోయింది సార్. ఓన్లీ లవ్ ఆఫ్ మై లైఫ్. అదే సార్, లవ్ ఆఫ్ మై లైఫ్. నాకు కొంచెం ఆయన గురించి చెప్పేటప్పుడు తడబడుతుంది. ఈ జనరేషన్ లో హార్ట్ బ్రేక్స్ చాలా కామన్. అవును సార్. నువ్వు ఎలా బయటకు వచ్చావో చెప్తే ఎస్ అది ఇట్ విల్ బి యూస్ఫుల్ టు కొంతమందికి. చెప్తాను సార్. అంటే దాచుకోకుండా మన ఎమోషన్స్ హెల్ప్ అడగాలి సార్. నేను స్టార్టింగ్ కొన్ని రోజులు ఎవరికి ఏం చెప్పకుండా నాలో నేను దాచుకొని బాధపడ్డాను. ఆఫ్టర్ సైకియాట్రిస్ట్ తో కన్సల్ట్ చేశాక నువ్వు హెల్ప్ అడగకపోతే నీకు ఎవరు ఇవ్వరు, సో అడగాలి, ఎవరు తెలుసుకోలేరు నీ గురించి, నీ హార్ట్. సో అడుగు హెల్ప్ అన్నారు. సో నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడాను, హెల్ప్ అడిగాను. నాకు నా పానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్ అయ్యాయి. అవన్నీ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత చాలా బ్యూటిఫుల్ లైఫ్ చూసాను సార్. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అది వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది సార్ నాకు. అంతే కదా, ఇప్పుడు నవ్వుతున్నావు కదా. అంతా మనది ఏదైతే ఉంటుందో అది మన దగ్గరే ఉంటుంది. మనది కానిది ఎప్పుడు మనకి రాదు. ఎంత ఆపినా ఆగదు సార్. యూ డిజర్వ్ ద బెస్ట్ అండ్ ఐ లవ్ యువర్ స్మైల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడనే గడుతారు. పంచోనివైతే నలుగురు మోస్తారు, చెట్టోనివైతే చీకొట్టిపోతారు. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా. బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు కదా. ఉన్నంతకాలం ఎగిరెగిరి పడతావు, ఊకుండవెందుకురా, అయ్యో సయ్యాటలాడేవురా. ఎక్కి వచ్చిన మెట్లను మరచి తోకూపుతుంటావురా, అర్రె తై తక్కలాడే.